బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. అలాంటి ఫ్యాన్స్ అందరిని చూసి కెంగువ రవికుమార్ అని ఉన్నాడు. వాడు క్లాస్‌మేట్. వాడిది విపరీతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇంకా ఇంతకు మించి నాకైతే తెలీదు. చిరంజీవి గారి సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వాడు కంప్లీట్ సినిమాలు చూడడం ఆపేసాడు. ఆ! ఇటువంటి సర్కిల్ అండి. చుట్టూ చిరంజీవి ఆ! మా ఎదురింట్లో మేముండే ఇంటి ఎదురుగా రాణి అక్క మేము అలాగే పిలుస్తాం. మా చెల్లి నేను. అయితే రాణి అక్కకి చిరంజీవి అప్పుడు విపరీత హార్డ్‌కోర్ చిరంజీవి ఫ్యాన్. ఐయామ్ టాకింగ్ అబౌట్ అభిలాష ఆ టైంలో. సో ఆమెకేంటంటే ఆహ్, నేను 'ఖైదీ' సినిమా టైంకి నేను స్టడీయింగ్ 5థ్ స్టాండర్డ్. సార్. సో 5థ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు నాకు ఇంట్లో లిమిటెడ్‌గా సినిమాలు తీసుకెళ్ళటం ఏ సండేనో లేకపోతే 2 వారాలకోసారి ఉండేదే తప్ప రిలీజ్ అయిన సినిమాకి అప్పుడు ఎలాగుండేదంటే ప్రతి వారం ఓ చిరంజీవి సినిమా ఉండేది అప్పట్లో. ఆ 83, 84 అన్నది చాలా ప్రైమ్ టైమ్ అండి. పీక్స్ వరకు. ఆ! అంటే ఆల్‌మోస్ట్ ప్రతి వారం కాకపోయినా ప్రతి మంత్‌కి ఒక సినిమా అయితే మంత్‌కో సినిమా. పక్కాగా ఉండేది. సో ఆమెకేంటంటే ఇంట్లో ఆమె ఆమెకి కంపెనీ ఇచ్చి తీసుకెళ్ళేవాళ్ళు లేరు. ఆళ్ళ ఫాదర్ చాలా బిజీ అన్నమాట. ఓకే. వాళ్ళ బ్రదరు ఎవరికాళ్ళు. సో ఒంటరి ఆడపిల్లని పంపించరు. ఎవరైనా మగ దిక్కు అంటారు. మగ తోడు. మగ తోడు. దిక్కు కాదు సారీ. మగ తోడు అంటారు కదా! ఆ మగ తోడు నేనన్నమాట. ఆ! నేను 5థ్ స్టాండర్డ్ ఆమె 10థ్ వాటెవర్. సో ఆమెకి నేనే కంపెనీ. హ్మ్. అలాగా ఆమె ద్వారా ఎళ్ళటం. ఆమె మరీ డీటెయిలింగ్‌గా ఆమె చెప్పేది అప్పుడు. ఇదిగో డాన్స్ చేసినప్పుడు చూసావా? ఇలా చేస్తున్నాడు చిరంజీవి. నెక్స్ట్ ఇలాగా అతను నిల్చునేటప్పుడు ఇలా ఉంది అని. తెలియకుండా నాకు ఎక్స్‌ట్రా ఫోకస్సు ఆయన మీద ఏర్పడడంతో అంటే చెప్తున్నానండి. ఇది చెప్పడం వెనక రీజన్ ఉంది. ఏదో మీరు అడిగారు టైమ్ పాస్ లేదు చెప్పలేదు. చెప్పండి. రాణి అక్క చెప్పేది ఎలా అంటే ఆయన డైలాగ్ డెలివరీలో కొన్ని పదాలను ఎలాగా ప్రొనౌన్స్ చేస్తారాయన. హ్మ్. నడిచేటప్పుడు ఎలా ఉంటుంది? ఫైట్ చేసేటప్పుడు ఆయన నిల్చునే స్టైల్ ఎలా ఉంటుంది? ఒక ఆడపిల్ల అయ్యుండి. సార్. అంటే ఫ్యాన్స్‌కి జెండర్ ఏముంది? అంతేలెండి. ఎమోషన్. కానీ చెప్తున్నా యూజువల్ మగపిల్లలు ఎక్కువ చెప్తుంటారు అవును. అలాగా. బట్ నాకు లక్కీగా తన ద్వారా అతను స్మాలెస్ట్ డీటెయిల్స్ ఆ నుయాన్సెస్ అతను పాజ్ ఎలా తీసుకుంటారు అది చెప్పేటప్పుడు ఒక సినిమా చూసామనుకోండి. మనకి ఉద్వేగాలు రకరకాల భావావేశాలకు ఎలా గురవుతాం. సార్. నీకు పర్టిక్యులర్ సీన్‌లో ఎందుకు ఏడుపొచ్చిందంట ఆయన చేసేటప్పుడు, ఆయన ఇలా అనేటప్పుడు పాజ్ ఇచ్చి ఇలా చూసి ఇలా ఏవండీ నిజంగా చెప్తున్నాను. మనం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారనుకుంటాం గానీ, సినిమా ఇండస్ట్రీకి మించిన నాలెడ్జ్, ప్యాషన్ బయట చాలా మందికుంటుందండి. కరెక్ట్. 'ఛాలెంజ్' సినిమా చూసండి. నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్ వచ్చి కలిసారు చిరంజీవి గారిని. హ్మ్. ఇది ఆల్‌మోస్ట్ నా సమక్షంలో జరిగిందిగా చెప్పగలను. ఎవరో అనుకున్నాను అయిపోయింది. తర్వాత ఆయన ఆశ్చర్యపోయి చిరంజీవి గారు చెప్తున్నారు. వీళ్ళంతా 'ఛాలెంజ్' సినిమా చూసి మోటివేట్ అయినోళ్ళు. ఆ బ్యాచ్. బ్యాచ్. సో, ఒక పట్టుదలగా ఏదైనా చేద్దాం, సాధిద్దాం అనుకునే వాళ్ళకి అంటే అంత అఫెక్షనేట్‌గా దీనిగా ఉంటారంటే మా అందరికి బాండ్ అండి ఈయన. హ్మ్. మా అందరికి మూలం ఈయన. ఈయనతో ఫిజికల్‌గా వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడారా? అది కాదిక్కడ. అవన్నీ అక్కర్లేదు ఫ్యాన్స్‌కి. అందరికి ఈయన ఓన్ పర్సన్. చిరంజీవి గారి ఆ! ఫ్యాన్స్. సో, ఎదురు పడినప్పుడు నేను పలానా అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఆ థాట్ రాదు. డైరెక్ట్ పాయింట్‌కొచ్చేస్తారు. రే మనోడు. అంతే. సో, సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ గదా! సినిమా నుంచి యెస్. మనం ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాం. మంచి మంచి విషయాలు నేర్చుకుంటాం. పరిచయాలవుతాయి. పరిచయాలు అంటే, అంటే మనం తీసుకునే దాన్ని బట్టండి. అంతే. ఎవరైనా సరే. అంతే. ఇప్పుడు ఎవరైనా సరే. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి. ఆయన డిసిప్లిన్ గాని, ఆయన టైమింగ్ గాని, ఆయన తాలూకు ఒక ఎలా చెప్పాలంటే, ఒక పాజిటివ్ ఎనర్జీ కాన్స్టెంట్‌గా ఆయన మెయింటైన్ చేస్తారు. హ్మ్. ఈ వయసులో కూడా ఆయన నిలబడి సోమర్సాల్ట్ అంటే అలా నడుచుకుంటూ వచ్చి పిల్లి మొగ్గేయటం. అబ్బా! అదేం ఫిట్‌నెస్సు. ఆ ప్యాషన్ వేరంటున్నా. సో, మనం యాక్టర్స్ నుంచి మనం ఇష్టపడి నేను 'నాగార్జున' గారిని కలిసినప్పుడు గాని, 'వెంకటేష్' గారిని కలిసినప్పుడు గాని, సో, మనం ప్రత్యేకమైన అభిమానం చూపించే 'చిరంజీవి' గారితో పాటు వీళ్ళెవరి సినిమాలు కూడా వదలం. అంతే. అంతే ఉన్మాదంతో, అంతే పిచ్చితో చూస్తాం. చెప్పొచ్చేదేంటంటే, ఫ్యాన్ తాలూకా అసలైన మీనింగ్ నాకు ఇక్కడికొచ్చిన తర్వాత, ఇక్కడ ప్రపంచాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, ఒక వ్యక్తి తాలూకు ఒక హ్మ్. స్టార్ ఒక స్టార్ తాలూకా ఆశయాల్ని, వాళ్ళ తాలూకా ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి 10 మందికి ఉపయోగపడేలా చేస్తే, ఫ్యాన్స్ అంటే నెగెటివ్ ఈళ్ళంతా గోల చేస్తారు. వీళ్ళంతా చాలా చిల్లర బిహేవ్ అదుండదండి. ఫ్యాన్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. సూపర్. ఎందుకంటే మనం చిరంజీవి గారి గురించి టాపిక్ స్టార్ట్ చేసి మన గురించి మాట్లాడుకున్నాం.
అంతే. అంటే ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ కరెక్ట్ సచ్ కరెక్ట్. ఎ బ్యూటిఫుల్ థింగ్. మనం అంటే మా ఫ్యాన్స్ అంతే. ఏ హీరో ఫ్యాన్స్ అయినా, ఏ చిరంజీవి గారి హీరో ఫ్యాన్స్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అయినా. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, అవును. ఏ హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు. అవును. బట్ నిజంగా ఫ్యాన్స్ గురించి ఒక డిస్కషన్ నడవడం అనేది చాలా హ్యాపీ నాకు. మనశంకర వరప్రసాద్ గారు 375 కోట్లు క్రాస్ చేసిందని చెప్పేసి, అంటే సక్సెస్ని నెంబర్స్తోనే చెప్పాలి అంటే ఇంకెంతకంటే హ్మ్. ఎగ్జాంపుల్ లేదు. అవును. సో ఈ మొత్తం సక్సెస్ గురించి మీరు ఇప్పటికే చాలా సార్లు మాట్లాడేస్తున్నారు. నాకు ఒక్క ముక్కలో చెప్పండి, ఈ సక్సెస్ని ఎలా చూస్తున్నారు? 375 కాదండి. 3750 అయినా కూడా ఉమ్, దట్ ఈస్ జస్ట్ అ నంబర్. ఉమ్, ఇక్కడ ఏ సినిమా ఎందుకు ఆడతాయో కూడా ఎవరికి తెలీదండి. ఉమ్, ఇప్పుడు దీనికన్నా ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాలు చాలా ఉండొచ్చు. కానీ ఇంపాక్ట్ అన్న పదం ఇందాక మీరు మాట్లాడారు. కరెక్ట్. ఇంపాక్ట్ అన్నది క్రియేట్ చేసేది ఎవరు? ఉమ్, నేనేం చూస్తానంటే ఆహ్, నాకు తెలిసి 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అనుకుంటున్నాను. బట్ తగ్గించి చెప్తున్నా. 25 ఏళ్ల క్రితం ఒక వైభోగం చూసాను సినిమాకి సంబంధించి. ఓ వైభవం. ఎలా ఉండేదంటే ఊళ్ళ నుంచి చిన్న చిన్న విలేజెస్ నుంచి టౌన్‌లో అవును, బండ్లేసుకొని. థియేటర్‌లు అవును. లేని వాళ్ళు, అక్కడ రిలీజ్ లేని ఊళ్ళ నుంచి ట్రాక్టర్‌లేసుకొని, బస్సులేసుకొని ఉమ్, ఫ్యామిలీ 60 మంది, 70 మంది, 80 మంది అంతా కలిసి ఫ్రెండ్స్ అంతా ఓ 150 మంది ఇలా అంతా గుంపుగా కలిసి సినిమాకి తరలి వెళ్ళి చూసి ఒక పండగలాగా ఎంజాయ్ చేసి మళ్ళీ వెనక్కి ఇంటికెళ్ళిన తర్వాత ఆ సీన్‌లు అవి నెమరు వేసుకొని ఆ పాటలు వింటూ పద మళ్ళీ చూద్దామని ఎంత వీలైతే అవును. అంతమంది మళ్ళీ వెళ్ళటం. ఇది దాదాపు మిస్ అయిపోయామండి. ఉమ్, పైరసీ అనండి, ఓటీటీ అనండి. ఏమైపోతుందంటే మళ్ళీ చూద్దాం. పెరిగిన ఖర్చులు, టికెట్స్ వాటెవర్ చాలా రీజన్స్ ఉన్నాయి. జనం తాలూకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఏదైనా విజువల్ గ్రాండియర్ బ్రహ్మాండంగా ఏదో ఉందంటే వెళ్ళటం వేరు. కరెక్ట్. అలాంటివేమీ లేకుండా పాన్ ఇండియా సినిమా కూడా కాదు. అనిల్ రావిపూడి నాకు డైరెక్టర్ మెగాస్టార్‌తో కలిసి చేస్తున్న సినిమా. సరే ఏముంటది? బావుండొచ్చు. ఓ 100 కోట్లు వచ్చేస్తాయేమో అనుకున్న సినిమాని మళ్ళీ ఆ పాత రోజులన్నీ రిపీట్ చేస్తున్న తీరు ఏదైతే ఉందో మీకొకటి చెప్తాను రాజా. నేను డైలాగ్ రాసిన తర్వాత, సార్. డైలాగ్ అఫీషియల్‌గా నా పేరు పడిన తర్వాత లేదా అంతకు ముందు నుంచి కూడా నా వర్క్ థియేటర్‌కెళ్ళిన తర్వాత స్క్రీన్ వైపు చూడటం అన్నది మానేశా. ఉమ్, ఉమ్. ఇలా వెనక్కి జనం వైపు తిరిగి చూస్తా. రియాక్షన్. మోర్ దాన్ దట్ యాక్షన్. మనకు తెలుసు అక్కడ ఏం రాసామో. ఉమ్, అక్కడ ఉమ్. ఏమి పేలుతున్నాయో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 'గుండెజారి గల్లంతైంది' సినిమా నేను 4 సార్లు నేను చూసిన ఒక 7, 8 సార్లు చూసానది. అంటే యాత్రలకు వెళ్తాం కదా! హ్మ్. సక్సెస్ మీట్‌లో. అలాగేదో చూసేసి అలా కాకుండా ప్రాపర్‌గా ఒక 7, 8 సార్లు చూడడం జరిగింది. వాళ్ళని వీళ్ళని అన్ని తీసుకెళ్ళి. కలిపి. కానీ ఎవరితో కాకుండా నేనొక్కడినే ఎళ్లి సత్యం థియేటర్ అలాంటి సింగిల్ స్క్రీన్స్‌లో ఎళ్లి కూర్చోకుండా డోర్ దగ్గరే నిలబడి సినిమా స్టార్ట్ అవుతుందనగా అప్పటిదాకా బయట ఏదో పచార్లు కొట్టి ఎళ్లి జస్ట్ షో స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు, పావుగంటకి అంతా సెటిల్ అయిపోతారు కదా! ఎళ్లి డోర్ దగ్గర నిల్చొని క్రౌడ్ రియాక్షన్ చూసేవాడిని. హ్మ్. ఎందుకంటే నాకు తెలుసు నెక్స్ట్ ఏమొస్తుందో, దానికి ఎలా రియాక్ట్ అవుతారు, కరెక్ట్. కరెక్ట్. ఆ జోక్‌కి ఎలా నవ్వుతారు, ఆ సర్ప్రైజ్‌కి ఎలాగా రియాక్ట్ అవుతారు, హ్మ్. ఆ షాక్‌కి ఎలాగుంటారు. హ్మ్. సో, ఎటువంటి భావోద్వేగాలకి ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో స్టడీ చేయటానికి నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గాదు. హ్మ్. స్క్రీన్ సైడ్ చూడటం గాదు. ఇటు ఆడియన్స్ వైపు చూడటం. ఇది అర్థం అవ్వాలంటే ఒక మంచి వంట వండి మీరు ఎవరికైనా వడ్డిస్తే వాళ్ళు మాట్లాడుతూ తింటున్నారా? మాట్లాడకుండా తింటున్నారా? కరెక్ట్. కరెక్ట్. అన్న దాని మీద మీకొచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు కొంచెం అటు ఇటు చూసి ఇలా వేళ్ళు ఇలా నాకుతూ తింటున్నారనుకోండి. అంతకన్నా కాంప్లిమెంట్ ఏముంది? అవును. ఏమేం పదాలు పెట్టి మిమ్మల్ని పొగిడేయాలి? సారీ టు ఇంటరప్ట్ యూ. సేమ్ మీలాంటి మనిషే సినిమాని అలాగ నిలబడి దూరం నుంచి చూసే మనిషి, ప్రతి సినిమాని చూసే మనిషి ఇండస్ట్రీలో వేరే అతనున్నాడు. ఎవరు? అంటే మేము ప్రెస్ మీట్‌లకి గాని, లేకపోతే ప్రెస్ షో‌లు పడుతుంటాయి మాకు ప్రతి సినిమాకి. ఆ! ఆ సినిమాకొస్తారాయన. సినిమాకొచ్చి అట్లా చీకట్లో లాస్ట్ సీట్ దగ్గర నిలబడి సినిమా అంతా జూస్తారు. ఆ! సినిమా అంతా జూసి ఆడియన్స్ రియాక్షన్ గాని, జర్నలిస్టుల రియాక్షన్ గాని తీసుకొని ఆయనకి అక్కడ సినిమా టాక్ అర్థమైపోద్ది. ఎవరు? చాలా పెద్ద నిర్మాత 'దిల్ రాజు' గారు. మై గాడ్! అందుకే పల్స్ అంటే అండి హ్మ్. మీకు ఆడియన్స్ పల్స్ అంటే 'దిల్ రాజు' గారి సీక్రెట్ నాకిప్పుడు అర్థమైంది. చెప్పట్లే కదండీ! డబ్బులు గిబ్బులు మీరు ఇందాకన్నారు. 375 క్రోర్స్ అని. మెగాస్టార్ చూడని డబ్బులా సార్ అవి? కరెక్ట్. ఆయన పర్సనల్‌గా ఆయన ఆస్తి అంటే అందరికి పంచేగా
పిల్లలకి, మనవలకి, మనవరాలకి అందరికి పంచేగా ఒకటి ఆయన పెట్టుకుంటే, హ్మ్. ఆయన వైఫ్‌ని కూడా కాదని నీకు నాకు ఇది అని ఏదైనా ఒక భర్తగా కాకుండా మనిషిగా ఇది నాది అని పెట్టుకుంటే దీనికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆయన చూడని వైభవం, ఆయన చూడని సంబరాలు ఆయన నాకు నాకు తెలీదు. సార్. కాపోతే 71 ఇయర్స్ సార్. ఏది చెప్పడానికి యూజువల్‌గా నేను ఇష్టపడను. అంటే ఆయనది. నాదెప్పుడు చెప్పేసుకునేది. కానీ నేననేది ఏంటంటే ఒక 70 ఇయర్స్ అనుకుంటా. 70 వాట్ ఇయర్స్. 70 ఇయర్స్. 70 ఇయర్స్ దాటిన ఒక వ్యక్తి పొద్దున్న గంటన్నర సేపు హెవీ కార్డియో, హెవీ వెయిట్స్ ట్రైనింగ్ చేస్తూ, మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత 45 మినిట్స్ స్విమ్మింగ్ చేస్తూ, చాలా మితంగా తింటూ, హ్మ్. ఎవరి కోసం? డబ్బుల కోసమా? ఇప్పుడు మామూలుగా నాకేంటంటే నాలాంటోళ్ళు జనరల్ ఆడియన్స్. జనరల్‌గా మనుషులు. బాగా సంపాదించామంటే బాగా తాగుదాం, బాగా తిందాం, బాగా తిరుగుదాం. అవి ఏముండవు వాళ్ళకి. స్నాక్స్‌గా అవేమి ఉండవు. కదా! ఒక కూల్ డ్రింక్. ఒక కూల్ డ్రింక్ తాగాలంటే వాళ్ళు యాడ్ ఇచ్చినప్పుడు కూడా హ్మ్. ఆ సిప్ వేయడానికి నాకు తెలిసి డౌట్ పడతారాళ్ళు. హ్మ్. ఆళ్ళ హెల్త్ మీద కొట్టేస్తది. ఎందుకంటే వాళ్ళంత మెయింటైన్ చేస్తున్నప్పుడు తాగకూడదండి. కరెక్ట్. ఇది టాప్ సీక్రెట్. ఇది ఆడియన్స్ కూడా తెలుసు. బట్ బ్రాండ్స్ వాళ్ళతో ప్రమోట్ చేస్తారు. ఆడియన్స్‌కి అన్నీ తెలుసు. కూల్ డ్రింక్‌లో చాలా షుగర్ ఉంటది. హ్మ్. అది తాగితే మనకి ఎప్పటికైనా ప్రాబ్లమే. పిల్లలు అస్సలు తాగకూడదు. ఇవన్నీ తెలుసు కానీ మనం చేస్తాం. మనం అంటే ఎవరు? మనమే. మన లెక్క వేరులేండి. మనమే. అంటే ఏటి మోటివేషన్ లేదు. ఏ రోజు ఏమైతే అది అయిపోతుంది. ఎలాగుంటే అలా చూసుకుందాం అని కాంప్రమైజింగ్ ధోరణిలో వెళ్ళే పబ్లిక్ నుంచి వచ్చినోడినే కదా! సార్. నేను అక్కడ ఎవరిని విమర్శించట్లేదు. నన్ను నేను విమర్శించుకుంటున్న ప్రాసెస్‌లో వాళ్ళ తరపున నన్ను విమర్శించుకుంటున్నానా? నా పేరు చెప్పుకున్న వాళ్ళని విమర్శిస్తున్నానా? వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే నేర్చుకునేది ఎంత? హ్మ్. ఏముండదు. మా హీరో తాగుతాడా లేదా కూల్ డ్రింకు? నేను తాగేస్తాను. అది తాగపోయాను. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే వాళ్ళకి నోర్లున్నాయిగా, వాళ్ళకి నాలుకలున్నాయిగా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారుగా, చేయరండి. హ్మ్. ఎందుకంటే ప్రేక్షకులిచ్చే అప్రిసియేషన్ ఏదైతే ఉంటదో అది సరిగ్గా అర్థం చేసుకుంటే, అది సరిగ్గా తీసుకోగలిగితే, ఆ మనిషి యుద్ధం చేస్తూనే ఉంటాడండి. ఏజ్‌తో పనుండదు. హ్మ్. 70 ఏళ్ళు కాదు కదా! ఇంకో 30, 40, 50 ఏళ్ళైనా ఎంత కాలమైనా. సార్. సో, పబ్లిక్ రియాక్షన్ అదేదైతే ఉందో అది ఇంపార్టెంట్ అండి. ఈరోజు వచ్చే నంబర్స్ నా వరకు నేనే 'చిరంజీవి గారికి 500,00,00,000 వచ్చాయంట' ఒక సినిమా అన్నామనుకోండి. 500,00,00,000 కాదు. ఒకప్పుడు ఒక 10,00,000 పెడితే 50,00,000 వచ్చేవండి. సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో నేను పాత రోజుల్లో చెప్తున్నా. 50,00,000 ఆ రోజు 10,00,000 అంటే ఎంతో తెలుసా వాల్యూ? ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కొనాలంటే ₹1,00,00,000 అనుకోండి ఇప్పుడు. సార్. అప్పుడు 15,000 ఎంతో ఉండేది. ఆ! ఆ రోజుల్లో ₹1,00,000 అంటే ఎంత? 10,00,000 పెట్టి సినిమా తీస్తే ఎంత? 50, 80, 90,00,000 వచ్చేస్తే ఎంత? ₹1,00,00,000 వస్తే ఎంత? ఆయన రికార్డ్స్ ఒకసారి చూడండి. అవును. కరెన్సీ వాల్యూస్‌ని చూడండి సార్. నేను అనేది అది. ఈరోజు మనకి 5,000,00,00,000 ఒక సినిమా సంపాదిస్తుందంటే, ఆ రేషియోతో పోల్చుకుంటే అప్పట్లో అలాంటి సంపాదనలు అప్పుడు వచ్చేసాయి. నేనొచ్చిన బ్యాక్‌గ్రౌండ్ నుంచి అంత నాకు సినిమా సర్కిల్ లేదు అప్పట్లో ఊళ్ళో ఉన్నప్పుడు. సార్. నా ఫ్రెండ్ వర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. లింగరాజు వర్మ అని. వాడిదేంటంటే వాళ్ళ బావ వాళ్ళకి సినిమా హాల్ ఉండేది. సో, మాకు మొదటి రోజు కుర్చీలతో కూడా పని లేదు. హ్మ్. మాకు ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఆ మెట్ల మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షో చూసేయాల్సిందే. వాడి గురించి చెప్పాను. సార్ నాకు తెలిసి ఒక 50, 60 సినిమాలు అంటే అన్ని కాకపోయినా 30, 40 సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు హ్మ్. అని చెప్తూ మసూరి షూటింగ్‌లో ఉన్నప్పుడు. 'స్టాలిన్' సినిమా అప్పుడు 'పరారే పరారే' షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఆ సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్. అన్నయ్యతో ఉన్నానని. కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని ఇంతే అన్న. కలిపి నంబర్ అన్న. అన్నా నేను అవతలోళ్ళు ఎలా మాట్లాడతారో తెలీదు. 100 ఉంటాయి ఇక్కడ. అవునవునవును. ఇప్పుడు వాడు ఎవరో మిమిక్రీ చేస్తున్నాడు అనుకోని ఏదన్నా అంటే చెప్తున్నా. అవన్నీ పక్కన పెట్టండి. వాడు ఏదో అనకుండా మాట అనేసాడనుకోండి. కరెక్ట్. ఇప్పుడు ఫ్యాన్‌గా ఏదో ఒకటి అనేయొచ్చు. సార్ పాన్ ఇండియా సినిమా చేయండి సార్. లేకపోతే హ్మ్. ఏదో అవును. అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడితే అది మాట్లాడేస్తారండి. సో, నాకు భయం. అంటే మా వర్మ అలాంటోడు గాదు. హ్మ్. బట్ ఈయన ఒకసారి నేను వాడికి ఫోన్ చేశానండి. స్పీకర్ ఆన్ చేశాను. "అరేయ్! ఒక విషయం చెప్తాను. నేను ఇలా పలానా" ముందు చెప్పేయాలి. ఆ! అవును. లేపోతే ఏదో మిమిక్రీ అనుకోని ఎవడ్రా అది ఏమని అవును. సిట్యుయేషన్ ఆ! చెప్పారు. చెప్పి ఆయనకి ఫోన్ ఇచ్చా. ఇస్తే వీడు ఫస్ట్ నేను మెగాస్టార్ దగ్గర వాడికి తెలుసు నేను హ్మ్. షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నానురా. అన్నయ్య ఒకసారి నీతో మాట్లాడతా అన్నారు. నీ గురించి చెప్పాను. ఊరికే ఒక్కసారి ఒక 30 సెకండ్స్ హాయ్ చెప్పా. ఇచ్చా. ఒక 2 నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నాడండి. ఆ! వాడు
ఊకోడు లేదు మధ్యలో అక్కడ సార్ ఏంటి వర్మ గారు ఈయన ఊరుకుండొచ్చు కదా ఈయన కూడా ఈయన చేసిన పనులు ఎలా ఉంటాయో చెప్తా అప్పటికి పొంగిపోతున్నాను నేను ఏం అదృష్టారో మారింది నన్ను మించిన అదృష్టం కదా కరెక్ట్ మెగాస్టారే వర్మకు ఒకసారి ఫోన్ చేయండి అవును. అరే ఇలా అన్నారా అంటే అది నమ్ముతాడులేదు తెలియదు తర్వాత చెప్దాం అరే ఇలా నేను ఫోన్ ఇస్తున్నా మాట్లాడంటే వాడు సార్ సార్ అలాగుంది వాడిది ఆఫ్ కోర్స్ అలాగే ఉంటుంది. ఎవరిదైనా అట్లాగే ఉంటుంది. ఎవరిదైనా. ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి హర్ష మంచి ఆర్టిస్ట్ నాకు బాగా క్లోజ్ అయిపోయాడు అది మంచి ఫ్రెండ్స్ అంట కదా మీరు ఆల్ ద బెస్ట్ అది ఇది అంతా సార్ 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 ఎప్పుడైనా హైదరాబాద్ చూడండి ఇక్కడ చూడండి ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి లంచ్కి వస్తే మనం లంచ్ చేద్దాం ఓకే పడిపోయాడు. నేను తీసుకున్నాను ఎందుకన్నారు సార్ ఆ మాట నేనేదో ఒకసారి మాట్లాడితే బాగుంది అనుకున్నాను నేనేం తప్పేమన్నాను మీ ఇంటికి రమ్మన్నారు లంచ్ గారు నిజం అనుకుంటాడు నిజంగా ఊరుకోండి సార్ ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోద్ది ఇప్పుడు వాడేమనుకుంటాడు వీడిని నన్ను తీసుకెళ్ళట్లేదు అనుకుంటాడు నేను ఎక్కడ చెప్పాను సార్ మనస్ఫూర్తి మీరు ఆయనకి పెద్ద విషయం కాదు అది సార్ కానీ నిజంగా గుర్తుంటుందా ఉండదా నేను చచ్చిపోతాను సార్ ఆడుతా అంటే చూడండి అంత ఫన్నీగా తయారైన సిచ్యువేషన్ ఒక గొప్ప మూమెంట్ ఆఫ్ ఫ్యాన్ కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి వాడు తీసుకున్న తర్వాత లంచ్కి పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది నిజంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసేసుకుని చిరంజీవి ఏవో కలెక్షన్ పెట్టుకుని పద వెళ్దాం అంటే నా పరిస్థితి జస్ట్ జోక్స్ అపార్ట్ బట్ అంత ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి ఎంత మర్యాద ఇస్తూ ఎంత వినమ్రంగా ఏం చిన్న ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళని చిన్నపిల్లలు కూడా ఏజ్ పరంగా కూడా కొంచెం అనువు తీసుకుని నన్ను నువ్వు అనడానికి ఎంత టైం తీసుకున్నా తెలుసా ఆయన అవునా నేను ఆఖరికి గాడ్ ఫాదర్ టైంలో అంటే అమ్మ జన్మధన్యం అందాం అనుకున్నా ముందంతా సార్ మీరు అనకండి సార్ నాకు అంటే నేను కొంచెం అనువు తీసుకోలేండి హర్ష గారు సర్లే అనుకునేవాడిని గాడ్ ఫాదర్ టైంలో నేను అందాం అనుకున్నా అంటే మళ్ళీ అక్కడ అలా పిలిచేవాడిని నన్ను ఎక్కడ కాన్షియస్ అయిపోతారని నేను గమ్మ నుండి అలా సైలెంట్ ఓకే ఓకే మాట్లాడుతున్నప్పుడు అలా భుజమే చేసి మాట్లాడుతుంటే అబ్బా ఎవడన్నా ఫోటో తీస్తే బాగుంటుంది ఏంటిది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.